ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరం మండల కేంద్రంలోని దేవీ చౌక్ సమీపంలో ఉన్న పురాతన బ్రిటిష్ కాలం నాటి 119 సంవత్సరాల ఎస్ ఆకారం ఇరుకు వంతెన వద్ద ప్రతిరోజు ట్రాఫిక్ నిలిచిపోయి బాటసారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్లి నూతన వంతెనకు నిధులు మంజూరు చేశారు. హైవేలో ఎటువంటి మలుపులు లేకుండా నిర్మించాల్సిన నూతన వంతెన మళ్లీ ఎస్ ఆకారంలో నిర్మించడంతో గ్రామ ప్రజలు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ వంతెన మలుపు తిప్పుతూ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన లూథరన్ చర్చి సరిహద్దులు తొలగించాలని చెప్పడంతో క్రైస్తవ సంఘాలు మండిపడ్డాయి. వారికి మద్దతు పలుకుతూ వరసాల ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి నాయకులను, అధికారులను ప్రశ్నించారు. నూతన బ్రిడ్జ్ ప్లానింగ్ కూడా శిలాఫలకంపై ప్రవేశపెట్టకుండా బ్రిడ్జ్ నిర్మాణం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఏదేమైనా ఈ నూతన వంతెన ప్రజలకు ప్రమాదకరమని వరసాల హెచ్చరించారు. బ్రిడ్జిని ఆనుకున్నటువంటి లూథరన్ చర్చి పాడైపోతుంది అనేటటువంటి నినాదంతో గత 2 రోజుల క్రితం శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారికి సంఘ సభ్యులందరూ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్లాకార్డులతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి మా దళిత పెద్దలందరం కూడా ఈరోజు వారికి సంఘీభావంగా, ఇప్పుడు నేను హిందువుణ్ణి, నా హిందూ దేవాలయం పోతుందంటే నాకు ఎంత బాధగా ఉంటుంది, అలాగే చర్చికి వెళ్ళేటటువంటి వారు దేవాలయం చచ్చిపోతుందంటే అంతే బాధగా ఉంటుంది. ఇది భారతదేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు కూడా సమానం రాజ్యాంగం ప్రకారంగా. కాబట్టి ఈ చర్చి 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ లూథరన్ చర్చి ఉంది. కానీ గత ప్రభుత్వం ఈ బ్రిడ్జికి శాంక్షన్ తీసుకొచ్చారు. అప్పుడు ఇంజనీర్లని, డిపార్ట్మెంట్ని, అధికారులని పిలిచి ఈ చర్చి పెద్దలో ప్రజాప్రతినిధులను పిలిచి ఏంటి అని అడిగితే ఏమీ లేదండి, ఆ మూల చిన్న ప్రహారీ గోడ పోతుందో తప్పితే, ప్రహారీ ముక్క గోడ పోతుంది తప్పితే ఇంకేం పోదో, చర్చి జోలికి మేము రాము అని చెప్పడం జరిగింది. కానీ ఈవేళ అయితే చర్చి మెట్లు వరకు కూడా మరి ఈ యొక్క బ్రిడ్జి వలన ఈ చచ్చిపోతుందంటే దీనికి ఎలాగా పరిస్థితులు, శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు స్వయంగా పరిశీలన చేశారు. ఎక్కడైనా ఏదైనా దేవాలయం పోయినా, చచ్చిపోయినా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాటు ఏమైనా చేస్తున్నారా లేదా అనే దర్శనాలకు సరిపడే బ్రిడ్జి కాకుండా ఇది ఎస్ ఆకారంలో బ్రిడ్జి కట్టడం వల్ల ఉపయోగం ఏముందని చెప్పి స్థానికులు విమర్శిస్తున్నారు. కూడా బహిర్గతం చేయలేదు. అసలు ఈ బ్రిడ్జి ఎలా కడుతున్నారు అనేటటువంటి మేపని ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. అనేటటువంటి ప్రమాదాలు నివారించడానికి బ్రిడ్జి యొక్క రూపురేఖలు మార్చండి అనేటటువంటి ఆలోచనతో ఈవేళ మేము అందరం కూడా ఈ యొక్క లూథరన్ చర్చికి సంఘీభావం తెలియజేస్తున్నాం. ఒక మతానికి మరి అడ్డంకుగా మారుతూ ఉంది. ఇక్కడ దళిత క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంది. ఎందుకంటే సుమారు 100 ఏళ్ల చరిత్ర కలిగిన మా దేవాలయాన్ని ఈ రోజున ఈ అభివృద్ధి పథకం పేరుతో మొత్తం సమూల ధ్వంసం అవుతుంది. ఈ రోజున 300 కుటుంబాలు ఆరాధ్య దైవంగా కొలుస్తున్నటువంటి ఈ మందిరంలో ఈ రోజు ఇటువంటి పరిస్థితి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద ఒక ముద్ర ఉంది. ఏంటంటే దళితులను పట్టించుకోవట్లేనటువంటి ముద్ర. ఎందుకంటే ఉండిలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ అంటాడు, దళితుల ఓట్లు మీకు వద్దంటే వద్దా, మాకు ఓట్లు వద్దా అంటున్నాడు. ఆ మాట ప్రకారంగా మరి ఈ రోజున మాకు జరుగుతున్నటువంటి యొక్క పరిస్థితుల్లో మరి ఎక్కడ కూడా దళిత క్రైస్తవుల ఓట్లు వద్దా ఏంటి అనేది మాకు అర్థమవట్లేదు. కాబట్టి మేము విన్నవించుకుంటున్నాం. అసలు ఈ రోజున ఒక యాక్ట్ ఉంది, 1958లో పురాతన కట్టడాల పరిరక్షణ యాక్ట్ ఉంది, అంశార్ అంటారు దాన్ని. ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే పురాతన కట్టడాలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. వాటిని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఆ అంశార్ యాక్ట్ ప్రకారం, అంటే పురాతన కట్టడాల పరిరక్షణ యాక్ట్ 1958, ఆ యాక్ట్ ప్రకారంగా ప్రభుత్వమే ఈ దేవాలయాన్ని పరిరక్షించాలి. ఎందుకంటే 100 ఏళ్ల చరిత్ర ఉంది. అంతకుముందు బాప్టిస్టు వారు దీన్ని పరిపాలించేవారు, చర్చిని పాలించేవారు. తర్వాత 1920లో మరి లూథరన్ వారికి చర్చిని అప్పగించి ఈ సేవ కొనసాగేలాగా వారు చేయడం జరిగింది. అంటే సుమారు 100 ఏళ్ల నాటి ఒక మధుర స్మృతులు ఈ రోజున ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల లేకుండా పోతున్నాయి. కాబట్టి మేము కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం, మరి ప్రభుత్వ పెద్దలు వినిపించుకుంటున్నాం. తక్షణమే ఈ నిర్మాణాన్ని ఆపి, ఒకవేళ చేపట్టే పని అయితే ఇది ఎస్ ఆకారంలో ఉంది, ఇంత పెద్దలు మాట్లాడుతున్నారు, ఈ ఎస్ ఆకారంలో ఉండడం వల్ల అనేకమైన యాక్సిడెంట్లు అవ్వచ్చు, అనేకమైన ప్రాణాలు కోల్పోవచ్చు. అందుకని చాలా చోట్ల వంకరవన్నీ తీసేసి తన్నుగా చేస్తున్నారు. కానీ ఈ బ్రిడ్జ్ మరి వంకరగా ఉంది కాబట్టి దాన్ని సరిచేసైనా నిర్మాణం చేపట్టండి. లేని పక్షంలో
హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో నిజంగా ఇదే వైఖరి కొనసాగిస్తే అవసరమైతే ఇక్కడే మేము కూర్చుంటాం. ఈ కన్స్ట్రక్షన్ ఎలా ముందుకెళ్తుందో మేము చూసుకుంటాం. మా యొక్క ఆత్మగౌరవాన్ని, మా మనోభావాల్ని మేము కాపాడుకుంటాం. దళితులుగా మాకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం మాకుంది, ఆర్టికల్ 25 మాకుంది, ఆర్టికల్ 16 మాకుంది.